దగా డిఎస్సిపై అనంతపురంలో నిరుద్యోగులు దండెత్తారు. వందలాది మంది నిరుద్యోగులు ప్లకార్డులు చేతపట్టుకొని దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి కావాలంటూ నినాదాలు చేశారు. భారీ ర్యాలీతో అనంతపురం కలెక్టరేట్కు చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తుండడంతో నిరుద్యోగులు కలెక్టరేట్ గేట్లను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారు. అనంతపురం కలెక్టరేట్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. భారీ ర్యాలీతో అనంతపురం కలెక్టరేట్కు చేరుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వందల మంది డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ అనంతపురం కలెక్టరేట్కు చేరుకున్నారు. గేట్లను బదులు కొట్టుకొని వచ్చి ఇక్కడ కలెక్టరేట్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు ఈ రోజు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చింది? దాదాపు 4.5 ఏళ్ల నుంచి అదిగో డిఎస్సి అంటూ నిరుద్యోగులను ఊరిస్తూ ఈరోజు చివరికి ఎన్నికల ముందు కేవలం మినీ డిఎస్ కన్నా అధ్వానంగా కేవలం 6,000 మంది ఉద్యోగాలతో మంత్రివర్గం ఆమోదించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. మెగా డిఎస్సి కనీసం 20,000 ఉద్యోగాలతో డిఎస్ వస్తుందని చెప్పి జగనన్న మాట తప్పుడు మనం తిప్పుడని చెప్పి 4.5 ఏళ్లలో కోచింగ్ సెంటర్లో 1,000 రూపాయలు వెచ్చించి మా శ్రమను మా కష్టాన్ని ఈరోజు ప్రభుత్వం నీరుగార్చింది. అందుకనే ముఖ్యంగా అనంతపురం జిల్లాకు 4 అంటే 4 ఎగ్జిట్ ఉద్యోగాలు వచ్చాయి. అంటే సంవత్సరాలకు ఒక ఉద్యోగం లాగా ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి. అందుకనే 1170 జీవోను రద్దు చేయాలని చెప్పి మెగా డిఎస్ని ప్రకటించాలని ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము ఒక చెప్తున్నాం, అల్టిమేటం పెడుతున్నాం. నోటిఫికేషన్ నాటికి మెగా డిఎస్ ప్రకటించండి. ఈరోజు మే నాటికి దాదాపు 5,000 మంది ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మెగా డిఎస్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ లాగానే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి నిరుద్యోగులు డివైఎఫ్ఐ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి మేము ఎంతో కష్టపడి కోచింగ్లకి వేలు రకరకాల ఫీజులు వెచ్చించుకొని అసలు మేము ఇంటెన్సివ్ బ్యాచ్లని ఆ బ్యాచ్లని 4 సంవత్సరాలు ఎంత కష్టపడి చదివింటాం సార్. ఎంతమంది నిరుద్యోగులు సార్. ఇక్కడ పేరెంట్స్ మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సార్. పిల్లలను వదిలేసాము, పేరెంట్స్ని వదిలేసి ఎక్కడో దూరంగా వచ్చి ఉంటూ చదువుకుంటూనే ఉన్నాము. 4 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగము లేదు. పోయిన మా వయసు తిరిగి వస్తుందా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏవేవో పథకాలు అంటారు, డబ్బులు పనిచేస్తే సరిపోతుందా? దేశం బాగుపడుతుందా? రాష్ట్రం బాగుపడుతుందా? అసలు వెంటనే 117 జీవో రద్దు చేసి మిగిలిన ఎన్ని ఎస్జిటి పోస్టులు ఉంటే అన్ని ఎస్జిటి పోస్టులు అనంతపురంకి రావాల్సిన ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మేము ఎలక్షన్ల టైం అన్నా వస్తుంది కదా, ఎలక్షన్ల టైంలో ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగాలంటే మీకు అసలు మనసు ఎలా వస్తుంది? ఏమని అడుగుతారు మీరు ఓట్లు వేయమంటే? మొత్తం ఇంతమంది నిరుద్యోగ యువత ఓన్లీ డిఎస్సి కోసమే తిండి తిప్పలు మానేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఫ్యూచర్లో బాగు పెట్టాల్సిన ఒక పిల్లలని మేమే రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అసలు వెంటనే మీరు 117 జీవో రద్దు చేస్తే ఎస్జిటి పోస్టులు చాలా ఉంటాయి. ఆ ఎస్జిటి పోస్టులు ఖచ్చితంగా మాకు మా జిల్లాకు ఖచ్చితంగా రావాల్సింది. 4 ఎస్జిటి ఉద్యోగాలంటే ఎవరి కోసం రాయాలి? ఎందుకోసం రాయాలి? రేపు పొద్దున మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ సమాజం కానీ అడిగే క్వశ్చన్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు ఇంతమంది రాష్ట్ర ప్రజలని వరల్డ్ బ్యాంక్తో ఒప్పందం చేసుకొని మమ్మల్ని అందరినీ అప్పుల పాలు చేశారే, మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టారే. ఎవరు సార్ దీనికి అర్హులు? అసలు ఎవరి భాగోతం ఇదంతా? మీరు కదా చేసింది. ప్రజాపాలన రాకుంటే మీరు మానుకోండి.
ప్రజాపాలన చేత కాకపోతే మానుకోండి. వేరే చదువుకున్న కలెక్టర్ సార్ కానీ, IAS సార్ కానీ, IPS సార్ కానీ వస్తారు, రాష్ట్రం బాగుపడుతుంది. మీలాంటి చదువు లేని వాళ్ళు, చదువు అర్థం కాని వాళ్ళు, చదువుకు వాల్యూ ఇవ్వలేని వాళ్ళు ఎందుకు సమాజం ఎందుకు బాగుపడుతుంది? మీలాంటి వాళ్ళు ఉంటే అసలు ఏవేవో పెన్షన్లు ఎందుకు సార్? అవసరమా? నిరుద్యోగ భృతి అంట అవసరమా? మీరే పెట్టుకోండి, మాకు అవసరమే లేదు. మాకు కావాల్సింది 4000, 5000, 6000 పోస్టులు ఓన్లీ మా అనంతపురం డిస్టిక్కే రావాలి. ఏమి రావాలి? అందరూ అవునా కాదా చెప్పండి. వి వాంట్ మెగా డిఎస్సి. జీవో 117 వెంటనే రద్దు చేయండి. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి సార్, మీరు దయచేసి అర్థం చేసుకోండి. అసలు దిక్కు తోచినట్టల్లా అన్ని పోస్టులు ఇన్ని పోస్టులు అని చెప్తారు కదా, అసలు ఒక క్లారిటీ అంటూ మెయింటైన్ చేస్తున్నారా? ఎప్పుడు ఏది తోస్తే అది, ఎవరు తోస్తే అది ఇన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులు ఉన్నాయని ప్రకటిస్తారు. మేము 4 years నుంచి ఉన్నాం. 23,000 పోస్టులతో డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు. మేము అప్పటి నుంచి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నాం. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మా పిల్లలు చదువుతున్నారు, మేమేదో వాళ్ళు బాగుపడతారు, మేము వాళ్ళ వల్ల సుఖపడతాము, వాళ్ళు లైఫ్ లాంగ్ బాగుంటారని వాళ్ళు ఎన్నో కష్టాలు తినక మా కోసం హాస్టల్ ఫీజులు వెచ్చించి 4 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మీరు 4 పోస్టులు ఇస్తే అవి ఎవరు తీసుకోవాలా? మేము మా పేరెంట్స్కి ఏం సమాధానం ఇచ్చుకోవాలా? మీరు చేసే తప్పులకి మేము ఊర్లో తలెట్లెత్తుకోవాలా? మీరు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది ఎప్పుడు మీరు పోస్టులు ఇచ్చినప్పుడు. మేము కష్టపడుతూ ఉంటే మీరు పోస్టులు అయ్యేటప్పుడు మేము యాడ్ నుంచి తెచ్చుకోవాలా? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా? అందుకే ఇక్కడికి వచ్చినాం. కలెక్టర్ మేడం దగ్గరకు వస్తే ఆమె మీకు డైరెక్ట్గా చెప్పగలుగుతుంది అన్న నమ్మకంతో వచ్చినాం. మీరు దయచేసి మాకు న్యాయం చేయండి, మేము అదే కోరుకుంటున్నాం. బీఈడీ ఎంట్రన్స్ రాసి ఇప్పుడు డిఎస్సి కోసం ఎదురు చూస్తారు. అలాంటిది డిఎస్సి నోటిఫికేషన్లో కేవలం 1-2 పోస్టులు మాత్రమే చూపిస్తారు. దీన్ని ఎట్లా చెప్తారు? ఇది చాలా అన్యాయం సార్. మేము 4 years నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎవరి సొమ్ము మేమేం తినలేము, మా సొమ్ము మేము పెట్టుకొని మా ఫ్యామిలీని ఇంత సఫర్ చేసి ఇక్కడికి వచ్చినాము. కానీ అసలు ఇప్పుడు 400 పోస్టులు ఇచ్చినా కూడా మాకు చాలా కాంపిటీషన్ ఉంది. అట్లా అది 4 పోస్టులు ఎవరికైతాయి? అసలు ఎవరి సొమ్మేం? మీ సొమ్మేం ఇలా? మీ నాన్న రాజశేఖర రెడ్డి సొమ్ము మాకు ఇవ్వలేదు. మా కష్టం మీద మేము బతుకుతాన్నప్పుడు మా పోస్టులు మాకు ఇచ్చేకి ఎవరికి అవసరం ఇదంతా? ఇట్లా రోడ్డు ఎక్కి ఇట్లా అవసరమా మాకు ఇదంతా? 4 ఏళ్ల నుంచి వెయిట్ చేసినాం సార్. ఆ టైం రాదు ఇప్పుడు మాకు. ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చినాము. ఎవరికైతే ఈ 4 పోస్టులు మీరే చెప్పండి. ఎవరికైతే ఈ 4 పోస్టులు? ఈరోజు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, 10 లక్షల మంది ఉన్నారు స్టేట్ అంతా. ఇప్పుడు ఉండే వాళ్ళంతా కర్నూలుకే రాసుకుంటుంటే ఏమవుతుంది మా పరిస్థితి? మా భవిష్యత్తు ఏమి? ఆ 117 రద్దు చేయరు. చేయకపోతే ఇంకా ముందు డిఎస్సి ఉండదు అంటారు. వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? చెప్పండి మీ సమాధానం. మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా కానీ ఇప్పుడు IB సిలబస్ పెట్టారు, ఇంటర్నేషనల్ సిలబస్ 2008 కానీ 1998 అప్పటికి డిఎస్సిలో అసలు ఇంగ్లీషే లేదు. వాళ్ళు ఎలా చెప్తారు? ఇంగ్లీష్ మీడియం మీరు నాడు నేడు కింద మీరు బిల్డింగ్లు కడితే టీచర్లు ఎవరు చెప్తారండి? టీచర్ లేని వాళ్ళు ఎవరు చెప్తారు? అసలు ఇంగ్లీషే లేదు వాళ్ళకు, ఇంగ్లీషే లేదు. ఇంగ్లీష్ డిఎస్సి రాయాలంటే ఇంగ్లీష్ సబ్జెక్టే లేదు. పిల్లవాళ్ళకి ఎలా చెప్తారు? సజ్జల గారు చెప్తారు డిఎస్సి ఎందుకంట. లాస్ట్ టైం 23,000 మంది ఎన్ని చెప్పారు? నేను చేశానండి, మేము చేసాము. లాస్ట్ టైం మా ఇంట్లో వాళ్ళని జగనన్న వస్తాడు 23,000 పోస్టులతో ఇస్తాడు. మా ఇంట్లో వాళ్ళందరినీ మా చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేసి మేము ఓట్లు వేయించాము. ఇప్పుడు ఎవరు చెప్తారు మా సమాధానము? ఖచ్చితంగా మేము దీని మీద ప్రతీకారం తీర్చుకుంటాం. మేము ఖచ్చితంగా ఈరోజు గుండె పగిలిపోయింది. 4 ఏళ్ళ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. 4 పోస్టులు అండి. మేము ఎంతమంది ఉన్నాం? 40,000 మంది ఉంటే 4 పోస్టులు ఏం చేసుకోవాలి మేము? ఇదే మాట ముందే చెప్పచ్చు కదా. 2019లోనే 4 పోస్టులే ఉన్నాయి అనంతపురం జిల్లాకు. ఇష్టం ఉండే వాళ్ళు చదువుకొని లేకపోతే పోమనంటే మేము వచ్చేవాళ్ళం. ఈరోజు ఏదో పని చేసుకునే వాళ్ళం. ఏం చేస్తారు ఇప్పుడు మాతో? మేము ఏమైపోవాలా? 4 పోస్టులు అంటే మేము ఏమైపోవాలా? 1998 వాళ్ళు డిఎస్సీనే లేదు. ఇప్పుడు ఎన్నాలైంది వాళ్ళు? ఇన్నాళ్ళు ఏం పని చేస్తున్నారు వాళ్ళు? టెట్ పెట్టారా? NCERT ప్రకారం టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే టీచర్ కావాలి. టెట్ రాసే వాళ్ళు టెట్టే లేదు వాళ్ళకు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేమే ఎక్కడ పోవాలి? మేము 4 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం. మీ మాట నమ్మినాం, మనం తిప్పమన్నారు, తెప్పినాం. మీరేమంటారు? 4 లక్షల ఉద్యోగాలు, 4 లక్షలు. నాది ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయింది. 2 ఏళ్ళు టీడీ చేస్తాను. నాకేం అవకాశం ఇచ్చారు చెప్పండి? నాది ఇంటర్మీడియట్ అయిపోతుంటే నేను 2 ఏళ్ళు TDC చేశాను. నాకేం అవకాశం ఇచ్చారు? సచివాలయం మాకు అవకాశం ఉందా? లేదు. మరి మీ గ్రూప్స్ ఇచ్చారు, మాకు అవకాశం ఉందా? లేదు. కానిస్టేబుల్ ఇచ్చారు, అది జరుగుతుందా? అది లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు చెప్పండి. మేము ఏం పని చేయాలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. నేను కూడా మా ఇంట్లో మొత్తం 5 మంది ఉన్నారు. 5 మంది జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినాం సార్. వేసుకున్నందుకు మా చెప్పుతో మేము ఇప్పుడు కొట్టుకోవాలి. పోలీస్ వ్యవస్థలో కానీ ఏ వ్యవస్థలో కానీ ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. బొత్స సత్యనారాయణ గారిని అడిగితే సార్ 23,000 పోస్టులు ఇస్తారు కదా, ఇస్తామని చెప్పినారు కదా సార్ అడిగితే ఆల్రెడీ 14,000 ఇచ్చినాం బాబు, ఇంకా మిగిలిన 6,000 కదా అని అంటాడు. 14,000 ఇంతకుముందు 7,900 పోస్టులు, ఒకటి 2018 అలాగే 1998 డిఎస్సి వాళ్ళకి ఇచ్చినారు. 1998 డిఎస్సి వాళ్ళకి వయో పరిమితి అయిపోయింది కూడా. వయసు వచ్చిన వాళ్ళు కనీసం 5వ తరగతి పిల్లలకి చందమామ రావే జాబిలు రావే అని చెప్పేటువంటి
రైమ్ కూడా రాదు. వాళ్ళకి ఎట్లా ఇస్తారండి పోస్టు? చందమామ రావే, జాబిలు రావే, జానీ వేసుకోక పోస్ట్ కూడా రావు. అట్లాంటి వాళ్ళకి మినిమం టైం స్కేల్ అని చెప్పి వాళ్ళకి పోస్టులు ఇచ్చి మమ్మల్ని భవిష్యత్తు నాశనం చేసినారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా అసలు ఏమాత్రం భర్తీ చేయలేదు. పోలీస్ కానిస్టేబుల్ కూడా ఏమాత్రం భర్తీ చేయలేదు. పోలీసులు కూడా దీనికి సహకరించాలి. డిసిప్లిన్ లేదు బాబు, మీకు డిసిప్లిన్ లేదు బాబు అంటారు. 5 ఏళ్ళు డిసిప్లిన్తో సార్ పోలీసు వాళ్ళకి చెప్తున్నా, 5 ఏళ్ళ డిసిప్లిన్తో టీచర్కి ఉండాల్సిన మొదటి లక్షణం 5 ఏళ్ళ డిసిప్లిన్లతో ఓపికతో ఉన్నాం. యూ డోంట్ హ్యావ్ రైట్, నీకు డిసిప్లిన్ లేదు అనడానికి మీకు రైట్ లేదు సార్. మేము డిసిప్లిన్తో ఉండి ఓపికతో ఉండి జగనన్నతో నమ్మకం ఉండి ఇంతవరకు ఓపిక చేసుకొని ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా 12 రోజుల్లో వస్తుందనగా డిఎస్సి రిలీజ్ చేసినాడు, అది కూడా ప్రకటించినాడు. కాబట్టి సార్ మేము ఏమి దిక్కుచాల్సిన పరిస్థితిలో ఉన్నాము. వెంటనే జీవో 117 రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మా చెప్పుతో మేమే కొట్టుకోవాలనుకుంటున్నాం. ఎటువంటి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించము. మా భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అదొకటి అర్థం చేసుకోండి సార్. ప్రభుత్వ ఆస్తికి మేము ఎటువంటి నష్టం కలిగించాం సార్. మేము హామీ ఇస్తున్నాం, మాకు సహకరించండి. మా తల్లిదండ్రుల మాదిరి పోలీసు కూడా మీరు సహకరించాలి. మా అమ్మ నాన్న ఎంతో, మీరు కూడా అంతే సార్. కలెక్టర్ మేడం కూడా మా అమ్మ సార్, మా అమ్మ, ఆమె మా గురించి ఆవేదన అర్థం చేసుకోవాలి. కలెక్టర్ మేడంకి 3 వినతి పత్రం ఇచ్చినాం సార్. కలెక్టర్ మేడంకి 3 వినతి పత్రాలు ఇచ్చినాం సార్. కలెక్టర్ మేడం పక్కన పెట్టేసింది సార్. ఏమాత్రం అర్థం, నాగలక్ష్మి మేడంకి 1, గౌతమి మేడంకి 2. ఎస్ సార్, ఇది నిజం సార్. ఈరోజు మా అమ్మ కనీసం ఆమెను మా ఆవేదన తీర్చాల సార్. మేము కోరుకునేది ఇంతే సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి తమ చెప్పుతో తామే కొట్టుకున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నిలువునా మోసం చేశాడు. 40,000 మంది అనంతపురంలో నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చేస్తుంటే కేవలం 4 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. ఖచ్చితంగా మెగా డిఎస్సిని విడుదల చేయాలంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సురేష్, ఏబీ ఆంధ్రజ్యోతి, అనంతపురం కలెక్టరేట్.